హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ లాంగ్ వీడియో. సో ఇప్పుడు వచ్చేసి మేమైతే కబం పార్క్లో పెట్టిన ఫ్లవర్ షోకి అయితే స్టార్ట్ అయ్యాము. సో మేమైతే మార్నింగే స్టార్ట్ అయిపోయాము, ఎందుకంటే తర్వాత మేము మళ్ళీ జయనగర్ వెళ్ళి అక్కడ చిన్న షాపింగ్ ఉంది. సో అది కూడా కంప్లీట్ చేసేసుకుందారా అనేసి అయితే మేమైతే స్టార్ట్ అయ్యాము. ఇక్కడ క్రౌడ్ చూసి ఫుల్ షాక్ అయ్యామన్నమాట, ఎందుకంటే ఇది బిఫోర్ డేనే స్టార్ట్ అయింది. మేము నెక్స్ట్ డే వెళ్ళాం సాటర్డే. సో ఇక్కడ వచ్చేసి ఫుల్ క్రౌడ్ ఉన్నారు. ఫస్ట్ మీకు చూపించాను కదా, అది వచ్చేసి ఎక్వేరియం అంట. సో అక్కడికి వెళ్దామనేసి ఆ లైన్ మొత్తం ఉంచొని ఫ్రంట్కి వెళ్ళేటప్పటికి అక్కడేమో మెయిన్ క్లోజ్లో ఉందని చెప్పారు టనల్. సో ఇంకా అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి వచ్చేసి ఇంకా ఫ్లవర్ షోకి అయితే వెళ్తున్నాము. ఇదంతా ఫ్లవర్ షో వే అనమాట. ఈ దారంతా కూడా చిన్న చిన్న ఫ్లవర్స్ అలా సైడ్కి పెట్టారు. అండ్ అక్కడ కనపడుతున్నాయి కదా, అవన్నీ కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టాల్స్ అవే ఉన్నాయన్నమాట. ఇక్కడ ఉన్న స్టాల్స్లో మ్యాక్సిమం నేనైతే హాఫ్ కవర్ చేశాను అనుకుంటా, ఎందుకంటే ఇక్కడ ఉన్నవన్నీ అయితే నేనైతే ఎక్స్ప్లోర్ చేశాను. అండ్ ఇక్కడ వచ్చేసి శారీస్, పికిల్స్ అండ్ చాలా డిఫరెంట్ ఐటమ్స్ పెట్టారు. మనకు అంత తెలియదు, కానీ నేను ఎక్స్ప్లోర్ చేసినవి అయితే నార్మల్ బ్యాంగిల్స్ అనమాట. ఇవి చూసారా ఎంత బాగున్నాయో బ్యాంగిల్స్ యాక్చువల్లీ. బట్ ఏంటంటే ఇక్కడికి కబ్బం పార్క్ వెళ్ళే వాళ్ళు క్యాష్ మాత్రం తీసుకెళ్ళండి, ఎందుకంటే అక్కడ నెట్వర్క్ అస్సలు చాలా పూర్ ఉంది, అస్సలు వర్క్ అవ్వదు. మీరు దేనికైనా ఏదైనా నచ్చినా తీసుకోవాలనుకుంటే ఫోన్పే అస్సలు వర్క్ అవ్వదు అనమాట. ఎందుకంటే మేము ఆల్రెడీ అది ఫేస్ చేసాం కాబట్టి చెప్తున్నాను. సో మనీ క్యారీ చేయండి, మీకు బాగుంటుంది. అండ్ ఇక్కడికి వచ్చేసి మనకి ఒక్కొక్క ఇది ఫ్లవర్ షోస్ అయితే వాళ్ళు ఏవైతే అరేంజ్ చేశారో అవి అయితే ఇంకొకటి చూసుకుంటూ వెళ్తున్నాము. అండ్ ఇక్కడ వచ్చి ఈ బుజ్జి ఎలిఫెంట్ ఎంత ముద్దుగా ఉందో అసలు, వెంకటేశ్వర స్వామి నామం టైప్. ఇక్కడ పెద్దవాళ్ళ కన్నా కూడా కిడ్స్ అయితే చాలామంది ఉన్నారు. ఇంకా పేరెంట్స్ అందరూ కిడ్స్ని తీసుకొని వచ్చిన వాళ్ళందరూ అయితే ఇంకా వాళ్ళ పిల్లలకి ఫొటోస్ వీడియోస్ తీయడానికి టైం సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్లవర్స్తో చాలా మంచిగా డెకరేట్ చేశారు. 1-2 కాదు, చాలానే ఉన్నాయి. మేము వెళ్ళింది సెకండ్ డేనే కాబట్టి ఫుల్ క్రౌడ్ ఉన్నారు. అండ్ ఈ వీకెండ్ మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు, ఎందుకంటే ఈ వీకెండ్తో లాస్ట్ అది మనకి. అండ్ వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే కంపల్సరీ వెళ్ళండి. అండ్ ఇప్పుడైతే అంత క్రౌడ్ కూడా ఉండరు కావచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ చెక్కలతో వీటితో చాలా బాగున్నాయి అండ్ ముద్దుగా ఉన్నాయి కొన్ని అయితే. అండ్ ఇంకా మేము అవన్నీ అయితే కంప్లీట్ చేసుకొని ఇంకో సైడ్కి అయితే వెళ్ళాము. ఇక్కడ వచ్చేసి ఇట్లా ఇది హంపీలో ఏదో ఫేమస్ అంట కదా. సో నాకు తెలీదు, నాకు ఈ కర్ణాటక సైడ్ అంత ఐడియా లేదు కాబట్టి మా హస్బెండ్ చెప్తుంటే నేను మీకు చెప్తుండే అవన్నీ. సో ఇంకా ఇక్కడ వచ్చేసి కొన్ని పిక్చర్స్ అవైతే తీసేసుకున్నాము. బట్ మా పాప ఏంటంటే మేము ఎప్పుడైతే ఆ స్టాల్స్ అవన్నీ కంప్లీట్ చేసుకొని ఫ్లవర్ షోకి లోపలికి అయితే ఎంటర్ అయ్యామో అప్పుడే స్లీప్ వేసింది. సో ఇంకేం చేయలేక ఇంకా అలాగే మేమే అన్నీ ఎక్స్ప్లోర్ చేసాము. బట్ ఇట్స్ ఓకే, ఎక్కడైతే ఫ్లవర్స్ ఫొటోస్ దిగాలన్న టైంకి అయితే లేండి, అది కూడా చూపిస్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి మదర్స్ పిల్లల్ని ఫుల్గా ఫొటోస్ తీస్తూనే ఉన్నారు. అండ్ ఎంత ముద్దుగా ఉన్నారో, ఎంత బుల్లి పిల్లలు వచ్చినారో అసలు. అండ్ ఈ ఫ్లవర్స్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. అన్ని ఫ్లవర్స్ ఒకే దగ్గర పెట్టడంతో చాలా బాగుండింది. అప్పటికి మా మినో స్లీప్లో ఉంది, బట్ ఏం చేయిస్తాం, ఇంకా ఫొటోస్ అయితే దిగాలి కదా వచ్చిన దాన్ని అని ఇంక లేపామన్నమాట. ఆ కాసేపైనా కొద్దిగా యాక్టివ్ అవుతుంది అది చూసంటే. నిజంగానే అది చూసిన వెంటనే చాలా యాక్టివ్గా ఫీల్ అయ్యి ఎంచక్క ఆడింది చాలాసేపు. అండ్ అది లెగిసింది వెంటనే అక్కడ పెట్టడంతో చాలా హ్యాపీ ఫీల్ అయిపోతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఆ ఫ్లవర్స్ అన్నీ ఎక్స్ప్లోర్ చేస్తున్నది. అండ్ ఇక్కడ వచ్చేసి చాలా డిఫరెంట్ ఫ్లవర్స్ ఉన్నాయి. అండ్ ఈ క్యూట్ సన్ చూసారా ఎంత ముద్దుగా ఉందో. సో అందుకని అది కూడా క్యాప్చర్ చేశాను. సో ఇంకా ఇవన్నీ అయితే ఇక్కడ ఈ ఫ్లవర్స్ అయితే నాకు పిచ్చ నచ్చేసినాయి. ఒకే దగ్గర ఇన్ని ఫ్లవర్స్ చూస్తుంటే ఎంత బాగుండిందో. ఫ్లవర్స్ అంటే నాకు ఎలా అంటే ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టం, బట్ ఏంటంటే కొయ్యబుద్ధి అయ్యదు, అట్లా అవి చెట్టుకుంటేనే అందం అనిపిస్తుంది నాకైతే. సో ఇంకా అవన్నీ అలా దూరం నుంచి ఎక్స్ప్లోర్ చేసి అయితే మళ్ళీ అయితే బ్యాక్ వచ్చేస్తున్నాం. సో ఇందాకలా ఇక్కడికి వచ్చేటప్పుడు మా పాప పడుకొని ఉంది కాబట్టి ఇప్పుడు లేసే ఉంది కాబట్టి ఇంకా ఇక్కడ మళ్ళీ వచ్చేసి ఇంకో 2-3 పిక్చర్స్ అయితే క్యాప్చర్ చేసుకున్నాము. అండ్ ఇక్కడ వేరే వాళ్ళు ఇలాగా పిల్లల్ని ఇలాగ పైకి ఎత్తుకున్నారని చెప్పనేసి మా పాప వాళ్ళ దిక్కు చూస్తుంటే ఇంకా దీన్ని కూడా ఎక్కించుకున్నారనమాట వాళ్ళ డాడీ. సో ఇది కూడా ఇంకా పైనుంచి ప్రపంచం అంతా చూస్తున్నది. సో దానికి బాగా నచ్చింది ఇలా కూర్చొని వెళ్ళటము. సో ఇక్కడ వచ్చేసి క్యూట్ బటర్ఫ్లై కూడా ఉంది. ఇది మేము వెళ్ళేటప్పుడు చూడలేదు, ఎగ్జిట్ అయ్యేటప్పుడు చూసాము. అండ్ ఇక్కడ ఇవన్నీ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇంక ఇవన్నీ కంప్లీట్ చేసుకొని అయితే ఇంక బయటికి ఎగ్జిట్కి ఈ పార్ట్ మాత్రం ఫ్లవర్ షో అన్నది బాగా పెట్టారు. ఇంకా పార్క్ అయితే కబ్బం పార్క్ చాలా పెద్దదే కదా. సో అదంతా అయితే ఏం పెట్టలేదు, అక్కడక్కడ కొన్ని పెట్టారు. బట్ ఇప్పుడు మనం వచ్చిన దాంట్లో అయితే ఎక్కువ ఉన్నాయి అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి చాలామంది ఫ్యామిలీస్, మేము వెళ్ళిన రోజు అయితే ఫుల్ క్రౌడ్, హ్యాండ్ వదిలిస్తే తప్పిపోయేంతమంది ఉన్నారనమాట అక్కడ.
సో ఇంకా అలాగా ఇక్కడ వచ్చేసి ఏదో ఈవెంట్ కూడా జరుగుతుంది. సో ఇంకా మేమైతే అవన్నీ ఏం కవర్ చేయలేదు. మేము వెళ్ళింది అప్పటికే ఆల్మోస్ట్ 2 అయిపోతున్నది. సో ఇంకా కొన్ని దగ్గర అయితే మిన్నుతో పిక్చర్స్ అవైతే తీసేసుకొని అయితే ఇంకా బ్యాక్కి వెళ్ళిపోతారా ఫుడ్ సెక్షన్కి అనేసి ఇంకా అక్కడికి వెళ్తున్నాం. ఇక్కడ వచ్చేసి నేను ఎక్కడ తప్పిపోతానని హ్యాండ్ చూపిస్తున్నాను చూసారు కదా. సో ఇక్కడ వచ్చేసి ఫ్రూట్స్ అవే అంటే ఇంకా అవే పెడుతున్నాను అయితే నేనైతే ఇక్కడ మెన్యూకి. సో ఇంకా ఫ్రూట్స్ ఇంకా మేము కూడా కొన్ని స్నాక్స్గా తినేసామన్నమాట. తమ్మి ఫుల్ అవ్వాలి కదా, మళ్ళీ తిరగాలి కదా జయనగర్లో అని చెప్పనేసి. సో ఇక్కడ వచ్చేసి మాకైతే చైర్ దొరికిందనమాట. అందుకే ఆ హ్యాపీనెస్ ఇందాక నుంచి నుంచొని ఉన్నాం వెళ్ళినప్పటి నుంచి. సో ఇక్కడ బై గాయ్స్ చెప్తుందనమాట మా పాప. సో దాని కడుపులో కూడా కొంచెం స్నాక్స్ అయితే పడ్డాయి కాబట్టి అది కూడా కొంచెం యాక్టివ్ అయిందనమాట. సో ఇంకా మేము కూడా కొన్ని స్నాక్స్ అవి అయితే తినేసి ఇంకా ఇది ఎగ్జిట్ డోర్ కాదు, మెయిన్ ఎగ్జిట్ డోర్ వేరే దగ్గర ఉంది. మేము ఇక్కడ నుంచి షార్ట్ కట్లో వచ్చేసాము. ఎందుకంటే ఆల్రెడీ అప్పటికే 4 అయిపోయింది, ఇంకా అప్పటికే వెళ్ళాలి. ఎందుకంటే 5కి ఆల్రెడీ అది క్లోజ్ అంట. సో ఇప్పుడైతే మేము జయనగర్కి అయితే స్టార్ట్ అవుతున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే నేనైతే వీడియోస్ ఏం క్యాప్చర్ చేయలేదు, బట్ 2 వీడియోస్ అయితే క్యాప్చర్ చేశాను. ఇవే అనమాట. ఈ డ్రెస్ నచ్చి అయితే అసలు ఫుల్ కథ అయితే వదలట్లేదు అనమాట. వాళ్ళ డాడీ అందుకే క్యాప్చర్ చేశారు. నాకు కూడా ముద్దుగా అనిపించి వీడియో కూడా అప్లోడ్ చేశాను. అండ్ ఇదైతే అసలు వదలదంట, ఆ డ్రెస్ కంపల్సరీ కావాలంటే ఇంకా తప్పలేదు మాకైతే. ఇంకా వచ్చేసి ఈ బెలూన్ అనమాట. ఈ లైటింగ్ బెలూన్ అంటే మా పాపకి ప్రాణము. సో నేను ఈ వీడియో షూట్ చేసినప్పటికీ ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చినప్పటికీ ఆ బెలూన్ అంతా పోయిందనమాట. అట్లా ఉంటుంది మిన్నుతోని. సో ఓకే గాయస్, ఈ వీడియో అయితే ఇక్కడ అయిపోతుంది. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఇలాంటి ఇంకా వీడియోస్ కావాలంటే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లాంగ్ వీడియో కూడా చూడండి గాయస్. బాయ్.